బోగోలు మండలం పాత బిట్రగుట్ట అరుంధతి పాలెంలో ఓ స్థల వివాదంలో ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో దళిత మహిళలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారని కేసు పెట్టిన పోలీసులు న్యాయం చేయలేదని బాధిత మహిళ బొడ్డు కొండమ్మ రాంబాబు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు 70 సంవత్సరాలకు పైగా అరుంధతీయులకు ప్రభుత్వ నివేశ స్థలాలను కొరకు 3.5 సెంట్ల భూమి ఇచ్చిందన్నారు. అయితే అది మా పూర్వీకుల దగ్గర నుంచి మా అధీనంలోనే ఉందన్నారు. ఆవులూరు బోడయ్య వెంకయ్య అనే వాళ్ళు వాకా మహేశ్వర రెడ్డికి 3 సెంట్లు భూమి అమ్మగా మా స్థలాన్ని కూడా కబ్జా చేసి మేము కొన్నామని డాక్యుమెంట్స్ తయారు చేసి మాకు ఈ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, మేము పన్ను కడుతున్నాము, చిస్తు కడుతున్నాము, మీకు ఏ అధికారం లేదని, మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు, మీకు ఏ అధికారం లేదు, మీరు అధికారం సృష్టించి మీ కాగితాలు చూపించి అప్పుడు మీది స్థలం మీది అని మా దగ్గరికి రమ్మని అడగమన్నారు. మేము ఎమ్మెల్యే దగ్గర, బిడ్డగుంట పోలీస్ స్టేషన్ దగ్గర, ఏఎస్పీ దగ్గర, కలెక్టర్ దగ్గర, ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాము. కానీ వాళ్ళని కలిసే అవకాశం మాకు ఇవ్వలేదు. ఎవరు వాళ్ళు కలిసి మాట్లాడి మా సమస్య చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా మా ఊరి నాయకులు కానీ, డిఎస్పీ సార్ కానీ, పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారిని మేము పిలిచి, రెవెన్యూ అధికారి కానీ మేము పిలిచి మీకు న్యాయం చేస్తాం, మాట్లాడతాము, మేము పరిష్కరిస్తాము, మీ స్థలం మీకు ఇప్పిస్తామని చెప్పి తీర్మానం ఎవరు ఎక్కడ ఏమి పరిష్కారం చేయలేదు. స్థలానికి వెళ్ళి మేము మాట్లాడుతుండగా వాహా మహేష్ రెడ్డి తమరు కుటుంబ సభ్యులు వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉండగా అతను వచ్చి మా మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడు. జేసీపీని తీసుకొస్తుండగా అతను పనిచేస్తుండగా నేను ఆపిదర్శనానికి దగ్గరికి వెళ్ళాను. అతను మా దగ్గర నా మీద చేయి చేసుకున్నాడు. వాకా మహేష్ రెడ్డి నన్ను పట్టుకొని కొట్టాడు. అతను మాదిగ దానివి కులంతో దూషించి మాట్లాడుతున్నాడు. అతను నన్ను మాదిగోళ్ళు ఎంత, మాదిగోళ్ళు విలువ ఎంత, మీ దిక్కున్న చోట చెప్పుకోపోండి, ఎక్కడ తేల్చుకొని వస్తారో అక్కడ తేల్చుకోరని అంటున్నాడు. అతను నా మీద చేయి చేసుకుని నన్ను కొట్టాడు. నా ఎదురుములు మీద చేసి నన్ను నెట్టి నా ఒంటి మీద దుస్తులు నైటీతో సహా చింపేశాడు. అతని మీద అధికారులు యాక్షన్ తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి దళిత అయిన మహిళ మీద అతను ఈ విధంగా కొట్టడం నేరమని నేను మాట్లాడుతున్నాను. దయచేసి అతని మీద యాక్షన్ తీసుకోండి. ల్యాండ్ విషయం ఏదైనా కానీ ఉంటే దయచేసి మాకు నాయకులు అనే వాళ్ళు ఎవరైనా కానీ న్యాయం చేయమని కోరుతున్నాము. ఎక్కడికి పోయినా కానీ రెవెన్యూ అధికారి కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, కలెక్టర్ గారు కానీ, డిఎస్పీ కానీ, పోలీస్ శాఖ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు. పిలిచి మేము పరిష్కారం చేస్తా అన్నారు. మీ స్థలానికి మేము పరిహారం కూడా చెల్లిస్తామని మాట్లాడారు. ఎమ్మెల్యే వాళ్ళు కానీ, ఊరి నాయకులు కానీ, పెద్దలు కానీ, పోలీస్ అధికారులు కానీ మేము దానికి ఒప్పుకోనందువల్ల మమ్మల్ని దూషిస్తున్నారు. పోలీసుల ద్వారా మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. 2 రోజులకోసారి మమ్మల్ని పోలీసులు పిలిపిస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని హింసిస్తూ మాట్లాడుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు ఏ న్యాయం జరగక మేము ఎస్పీ మేడం దగ్గరికి నిన్న ఉదయం స్పందనలోకి వెళితే మమ్మల్ని మేడాన్ని కలిసే అవకాశం ఇవ్వలేదు. మా బాధ చెప్పుకోవటానికి దయచేసి ఎవరైనా కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మమ్మల్ని కలెక్టర్ గారిని కూడా కలవనివ్వలేదు. కింద ఉన్న సెక్రటరీ గారులు అయితే, సార్లు అయితే వాళ్ళే మా అర్జీలు తీసుకున్నారు, మా కంప్లైంట్లు తీసుకుంటున్నారు. మాకు ఎక్కడ ఎవరు ఏ న్యాయం చేయట్లేదు, మమ్మల్ని ఎవరిని కలిసే అవకాశం ఇవ్వట్లేదు. అదేమంటే కులం పేరుతో మమ్మల్ని దూషిస్తున్నారు. మాదిగోళ్ళు విలువ ఎంత మమ్మల్ని దూషిస్తున్నారు. దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే, మా సమస్య పరిష్కారం కాకపోతే మేము విజయవాడ నారా లోకేష్ బాబు దగ్గరకు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు కానీ ఈ మా పోడు వినిపించుకొని ఇలా మహిళలను కొట్టడం న్యాయమా అని మా బాధని చెప్పుకోవటానికి, అతన్ని కలవటానికి మేము అక్కడికి కూడా వెళ్ళి మాకు న్యాయం చేయమని వాళ్ళని కూడా కలిసి మాట్లాడి మా బోర్డు వినిపించుకొని చెప్పుకోదలుచుకుంటున్నాము. ఇక్కడ అధికారులు పట్టించుకోకపోయినా, మా సమస్య పరిష్కారం చేయకపోయినా మేము ఇలాగ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఇట్లా మహిళలను కొట్టడము ఎంతవరకు న్యాయము మీరు గమనించండి అధికారులు దయచేసి. నేను మా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి ఇప్పుడు పూర్వం 100 సంవత్సరాల కింద నుంచి అక్కడ మా తండ్రులు అక్కడే ఉన్నారు. మేము 5వ తరగతి దాకా చదువుకొని అక్కడే ఉన్నాము. ఈ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ కొద్ది స్థలం ఇచ్చినట్టు బయటకు వచ్చాము. అది కొంచెం వేరే వాళ్ళు మా కులపోళ్ళు వేరే వాళ్ళకి రెడ్డి గారికి అమ్ముకున్నారు. వాళ్ళ స్థలం అమ్ముకున్న దానివల్ల దాని మీద మా స్థలం పక్కన దాన్ని ఆక్రమించుకున్న బాలకోటారెడ్డి, చిన్నకోటారెడ్డి వాళ్ళ మనవడు మహేష్ రెడ్డి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ స్థలంలో వేసుకునేది కాకుండా మా స్థలంలో కూడా ఆక్రమించి మా స్థలం వేసుకొని ఖాళీగా ఉన్న తర్వాత మా స్థలంలోకి పోయి మేము రాళ్ళు వేస్తే దాంట్లో మట్టి తోలేసి మేము సిమెంట్ రాళ్ళు వేసుకున్న తర్వాత మట్టి తోలి ఎమ్మెల్యే గారికి తీసుకొని పరిష్కారం చేస్తామంటే ఎమ్మెల్యే కూడా మాకు పరిష్కారం చేయలేదు. డబ్బు ఇస్తాము తీసుకోమన్నారు. మాకు డబ్బుతో మా స్థలం మాకు కావాలన్నాము. శనివారం రోజు సాయంత్రం తిప్పకి మా ఎస్ఐ గారి పోలీసులకి పిల్లలంపించి ఆడ మమ్మల్ని బెదిరించారు ఎస్ఐ గారు, సిఐ గారు. ఆ తెల్లవారు మేము ఏదో పని మీద మేము మా పొలం పనుల మీద మేము వెళ్తే మా భార్య వాళ్ళు ఆ స్థలం కాడ బండి జేసీపీ పని చేస్తుంటే ఏదో చూడకపోతే
అసలు మాట్లాడి మా జేసీబీతో నెట్టించి మట్టి అంత తోలికి అందరూ వాళ్ళు చేసి మా భార్య వాళ్ళు కొట్టి ఇటు చేశారు సార్. మాకు న్యాయం చేయాల్సిందిగా కూర్చున్నాం.